వెల్కమ్ టు మాస్ న్యూస్. పిఎస్ఆర్ బ్రహ్మచారులు పాగలపాటి నాగేశ్వరమ్మ, పాగలపాటి నారాయణమూర్తి దంపతుల ముద్దు బిడ్డ. వీరిది వేకనూరు గ్రామం, దివి తాలూకా, కృష్ణా జిల్లా. వీరి విద్యాభ్యాసం అవనగడ్డ, నాగాయలంక, వేకనూరులో జరిగింది. భారత తపాలా శాఖలో వివిధ హోదాల్లో మచిలీపట్నం, బాపట్ల, అనంతపురం, తెనాల్లో పనిచేసి 31/8/2016 ఉద్యోగ విరమణ చేశారు. అలానే అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘంలో యాక్టివ్గా ఉండి ఎన్నో పదవుల్ని అలంకరించారు. సహకార సంఘాల్లో పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసినప్పటి నుంచి కూడా ఎంతోమందికి రుణాలు ఇప్పించి వారి ఆర్థిక అవసరాలని తీర్చారు. 7వ తరగతి నుండే రంగస్థలంపై కాలు మోపారు. నేటి వరకు నాటకాలు నిరంతరంగా ప్రదర్శిస్తూ, దర్శకత్వం వహిస్తూ, తాను నటిస్తూ ఎన్నో రాష్ట్ర ప్రభుత్వ బహుమతులు, ప్రశంసలు పొందారు. అంతేకాకుండా ఎన్టీఆర్ అవార్డును కూడా పొంది 10,000 బహుమానాన్ని కూడా వీరు పొందారు. వీరు నటించినటువంటి నాటకాలు వసుదైకం, సముద్రంత సంతోషం, ప్రతిబింబం, త్యాగం. ఇంకా వీరు దర్శకత్వం వహించినవి దిష్టి బొమ్మలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. వీరి గురించి వీరి మాటల్లోనే మనం విందాం. మాస్క్ న్యూస్ ప్రేక్షక మహాశయులకు నమస్కారాలు తెలియజేస్తున్నానండి. నాతో ఈ ఇంటర్వ్యూ చేయడానికి తలపెట్టినటువంటి పెద్దలు, గౌరవనీయులు శ్రీ నూతలపాటి నాగేశ్వరరావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను పిఎస్ఆర్ బ్రహ్మచారులు అని ఎక్కువ మందికి తెలుసు, నన్ను అలాగే పిలుస్తారండి. నేను జన్మించింది కృష్ణా జిల్లా, దివి తాలూకా, అంటే ఇప్పుడు అవనగడ్డ మండలం, వేకనూరు గ్రామంలో జన్మించానండి. మా తల్లిదండ్రులు పాగలపాటి నాగేశ్వరమ్మ గారు, పాగలపాటి నారాయణమూర్తి. నా విద్యాభ్యాసం వేకనూరు, నాగాయలంక, అవనగడ్డల్లో విద్యాభ్యాసం కొనసాగింది. తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగ నిమిత్తం తూర్పుగోదావరి జిల్లా అన్నవరం, కృష్ణా జిల్లా మచిలీపట్నం, బాపట్ల, అనంతపురం, తెనాలిలో పనిచేసి తెనాలిలోనే 31/8/2016 ఉద్యోగ విరమణ చేశానండి. నేను ట్రేడ్ యూనియన్స్లో అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం, ఆ సంఘంలో బాగా కీలకమైనటువంటి యాక్టివ్ కార్యకర్తగా వివిధ పదవుల్లో పనిచేసినటువంటి కార్యక్రమం అండి. తర్వాత ఈ సహకార సంఘాల పరిస్థితికి వస్తే ది తెనాలి పోస్టల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీలో 2092 నుంచి 2012 వరకు అకౌంటెంట్గాను, తర్వాత ఒక డైరెక్టర్ పదవిలోను కొనసాగానండి. 2012 నుంచి నా ఉద్యోగ విరమణ వరకెన్నో తెనాలి సొసైటీకి చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించి అనేక మందికి పోస్టల్ ఎంప్లాయీస్కి రుణ సౌకర్యాలు కలిగించి వాళ్ళ ఆర్థిక అవసరాలు తీర్చడానికి నా వంతు నేను కృషి చేశానండి. ప్రస్తుతం కాకతీయ కోఆపరేటివ్ బ్యాంక్, అది గౌరవనీయులు శ్రీ డిఎల్ కాంతారావు గారి చైర్మన్, వారు నా మీద అభిమానంతో నన్ను దానిలో డైరెక్టర్గా నియమించుకున్నారు. ప్రస్తుతం కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ బ్రాంచ్లో నేను డైరెక్టర్గా వ్యవహరిస్తున్నానండి. ఇకపోతే ప్రవృత్తి విషయానికి వస్తే నేను నా కళారంగం నాకు ప్రవృత్తి అండి. నేను 7th క్లాస్ చదివేటప్పుడు విచిత్ర వేషధారణ ద్వారా మా ఊళ్ళో వేకనూరు గ్రామంలో అప్పర్ ప్రైమరీ స్కూల్లో 7th క్లాస్ చదివేటప్పుడు నేను విచిత్ర వేషధారణ ద్వారా రంగ ప్రవేశం చేయటం జరిగిందండి. ఆ తర్వాత బాపట్లలో ఉద్యోగ నిమిత్తం బాపట్లకి ట్రాన్స్ఫర్ ఇచ్చిన తర్వాత అక్కడ అనేక మంది కళాకారులు ఉండేవాళ్ళు. ఆ కళాకారుల్లో కీర్తిశేషులు కొండయ్య గారు, అంబటి కొండయ్య, జి రామారావు కీర్తిశేషులు ఆయన కూడా, ఇంకా కొంతమంది కీర్తిశేషులు అయిపోయారు. వాళ్ళందరి దగ్గర నేను బాగా మంచి నటన నేర్చుకున్నాను అన్నమాట. కొండయ్య గారు అనేటువంటి ఆయన నాకు గురువు అన్నమాట. నాటక రంగంలో నేను ఎలా నటించాలి ఏమిటి అనేది విషయాన్ని గురించి ఆయన బాగా నాకు మంచి తర్ఫీదు ఇచ్చారు.
అప్పట్లో మేము బాపట్లలో పనిచేసేటప్పుడు ఆ ఉదయం ఎప్పుడు అనేటువంటి పేరు కలిగిన నాటికలో నేను పాత్ర ధరించానండి. ఆ పాత్రకి అనేక చోట్ల నాకు బహుమతులు ఇచ్చాయి. మొత్తం సుమారుగా 40 ప్రదర్శనలు చేసామండి ఆ నాటికని. అక్కడి నుంచి తెనాలి ట్రాన్స్ఫర్ ఇచ్చిన తర్వాత మా మిత్రుడు శరత్ వెంకయ్య ద్వారా కుక్కురోకు, తులసి తీర్థం, పుట్టుకు జరిగిన ఉక్కుమే, తర్వాత ఇంకా అలాంటి నాటకాలు కొన్ని అతని సాన్నిధ్యంలో చేయటం జరిగిందండి. అయితే ఏంటంటే ప్రస్తుతం నేను నటుడుగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా కూడా కొనసాగుతున్నానండి. అంతేకాకుండా డిఎల్ కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్ అనే పరిషత్తుని ఇప్పుడు నడిపిస్తున్నామండి. ఆ పరిషత్తుకి ప్రధాన కార్యదర్శిగా నేను వ్యవహరిస్తున్నాను. అంటే గురువుగారు అంటే మా డిఎల్ కాంతారావు గారు మా గురువుగారు. ఆ గురువుగారి పేరు మీద ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆయన జన్మదినం అన్నమాట. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభమై 7 రోజులు చేసేవాళ్ళం ఇదివరకు రోజుల్లో. ఈ మధ్య కరోనా తర్వాత అది ఆపివేయటం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం పునః ప్రారంభిస్తున్నాం అన్నమాట. ఈ సంవత్సరం ఏప్రిల్ 1, 2 తారీఖుల్లో మళ్ళీ కళా పరిషత్ ప్రారంభమవుతుంది. 1వ తారీఖు ఒక నాటకం జేబు చెప్పిన ఊసులు అనేటువంటి నాటకాన్ని, 2వ తారీఖు పౌరాణికం మాయాబజార్ పౌరాణిక నాటకాన్ని ఏర్పాటు చేశాం. 2వ తేదీన పౌరాణిక నాటకానికి ముందు నేను నటించి దర్శకత్వం వహించినటువంటి నాటిక ది లెసన్ ఇటీవల చాలా ప్రదర్శనలు చేసామండి. ది లెసన్ నాటిక కూడా ప్రదర్శన ఉంటుంది. ఏక్ దిన్ కా సుల్తాన్, పుట్టుకు జరుగర డుబ్బుకునే, తులసి తీర్థం, ఆ ఉదయం ఇప్పుడు, కుక్కురోకం, కావేరి కాపురం, విస్మృతులు, నత్వం శోచిత మరహసి, అమ్మ సొత్తు, తథాస్తు, శిశిరాలలో, కనక పుష్య రాగం, వసుదైకం, సముద్రవంత సంతోషం, దిష్టిబొమ్మలు, ఇది కూడా 39 ప్రదర్శనలు చేసామండి. తర్వాత పుర్ణామ స్వర్గం, బంధం అనేటువంటి నాటిక నేను రాశాను. తర్వాత ఇటీవల రన్నింగ్లో ఉన్నటువంటి నాటిక ది లెసన్. పోతే నాటకాల పాయింట్కి వస్తే వసుదైకం, సముద్రవంత సంతోషం, ప్రతిబింబం, త్యాగం అనేటువంటి నాటకాల్లో నేను నటించానండి. దర్శకత్వం వహించిన నాటకాలు కూడా అవే. ఆ 4 నాటకాలు నేను దర్శకత్వం వహించాను. తర్వాత నేను చేసినటువంటి రచనలు ఏమిటాయంటే త్యాగం అనేటువంటి నాటకం నేను దర్శకత్వం వహించాను. దీనిలో మా గురువుగారు డిఎల్ కాంతారావు గారి చేత కూడా ఒక చిన్న వేషం వేయించాను. తర్వాత బంధం అనేటువంటి నాటిక, ఒక నాటకం ఒక నాటిక 2 రాశానండి. నేను రాసి ప్రదర్శనలు చేశాము. ఇకపోతే బహుమతుల విషయానికి వస్తే ఆ ఉదయం ఎప్పుడు అనేది ప్రథమ, ద్వితీయ, ఉత్తమ ప్రదర్శన, ద్వితీయ ఉత్తమ ప్రదర్శన, క్యారెక్టర్ నటుడు బహుమతులు 20కి పైచిలకు నేను బహుమతులు తీసుకోవడం జరిగిందండి. తర్వాత నేను దర్శకత్వం వహించిన నాటకాల్లో సముద్రవంత సంతోషం నాటిక, తథాస్తు, ఇంకా మోరోవర్ ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ విషయం, తథాస్తు అనేటువంటి నాటిక స్నిగ్ధగా రచించారు. ఆ రచించినటువంటి నాటిక మేము ఢిల్లీలో ప్రదర్శన చేసాం. బహుశా నాకు తెలిసి తెనాలి నుంచి ఢిల్లీ వెళ్ళి నాటిక ప్రదర్శన చేసిన వాళ్ళు ఎవరూ లేరనుకుంటాను నేను. మాదే ఫస్ట్ టైం అనమాట. ఆ నాటికలో నాకు ఉత్తమ సహాయ నటుడు బహుమతి వచ్చిందండి ఢిల్లీలో. చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మా మిత్రులు అంతా కూడా చాలామంది నాకు సన్మాన సత్కారాలు చేయడం జరిగిందండి. ఆ విధంగా బహుమతులు పొందడం జరిగింది. తర్వాత పురస్కారాల విషయానికి వస్తే కళాజగతి సంస్థ, విశాఖపట్నంలో కళాజగతి సంస్థ అనేటువంటి ఒక సంస్థ అండి. అది 20/11/2016 నాకు కళా కిరీటి అనేటువంటి బిరుదు ప్రదానం చేశారండి. వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఇది పరిస్థితి. తర్వాత ఇక సాంఘిక సేవ అనే పాయింట్కి వస్తే శ్రీ విరాట్ విశ్వకర్మ ఉద్యోగ సంక్షేమ సంఘంగా ఏర్పాటు చేసి, ఇప్పుడు పెద్దలు ఏర్పాటు చేశారండి 30 ఏళ్ల క్రితం. ఆ ఏర్పాటు చేసినటువంటి సంఘాన్ని నేను కొంచెం నా శక్తి వంచన లేకుండా సంఘాన్ని నడిపించుకుంటూ వస్తున్నాను. 2016 నుంచి కార్యదర్శిగా, అధ్యక్షుడిగా నేను చేసుకుంటూ వచ్చి తర్వాత విశ్వబ్రాహ్మణ ఉద్యోగ సంక్షేమానికి కృషి చేయటమే కాకుండా పేద విశ్వబ్రాహ్మణులకు సహాయ సహకారాలు అందించడంలో కూడా
ఆ సంఘం ద్వారా నేను కృతకృత్యుడయ్యానని చెప్పినని నేను భావిస్తున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పోస్టల్ ఎంప్లాయీస్ సొసైటీ ఉందండి. ఆ సొసైటీలో ప్రస్తుతం సేవలు అందిస్తూ ఉన్నాను. నేను తపాలా శాఖలో పనిచేస్తూ ఉన్నప్పుడు 2014 సంవత్సరంలో గ్రామీణ తపాలా జీవిత బీమా అనే దాని మీద ఒక టెలిఫిలిం తయారు చేశానండి. దానికి రచన మా సూపరింటెండెంట్ గారు రచిస్తే దానికి దర్శకత్వం వహించాను. పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎంతోమంది పెద్దలు, మా పిఎంజీ గారు కూడా ఆ టెలిఫిలిం చూసి ప్రశంసలు అందుకొని నాకు నగదు బహుమతులు కూడా అందజేశారండి. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ నాటికలో నాకు సహకరించిన మన తెనాలి స్థానిక కళాకారులే అందరూ దాదాపుగా పోస్టల్ డిపార్ట్మెంట్కి నేను చేసినటువంటి అదొకటి ఇదండి. 2014లో చేశాను. 14 నుంచి ఇప్పటివరకు కూడా అది మీరు యూట్యూబ్లో చూడొచ్చు. RPLI స్పేస్ ఇచ్చి టెలిఫిలిం అని కొడితే కనుక అది 5 పార్టులు పెట్టామండి. మీరు రోజు చూసుకునే అవకాశం ఉంటుందండి. అది కూడా తిలకించి నన్ను ఆశీర్వదిస్తారని మరొకసారి కోరుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటాను. పిఎస్ఆర్ బ్రహ్మచారులు అంటేనే ఒక వైబ్రేషన్. కళారంగంలో ఎన్నో చరిత్రలు సృష్టించి ఎందరో యువ కళాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వీరు ఇంకా ఎంతో ఎత్తు ఎదగాలని మనం కోరుకుందాం. అంతేకాకుండా వీరి ఉద్యోగ జీవితం కానీ, ఉద్యోగ విరమణ తరువాత వారు కొనసాగించుతున్నటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి పిఎస్ఆర్ బ్రహ్మచారులకు మా అందరి తరఫున కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైంది. సమాజానికి స్ఫూర్తినిచ్చే ఎన్నో సేవా కార్యక్రమాలు వీరు చేయటం అభినందనీయం. ఇది సమాజ స్ఫూర్తి కాబట్టి ప్రతి ఒక్కరూ, యువత వీరి జీవితం నుండి ఎన్నో నేర్చుకోవాల్సింది ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ మాస్క్ న్యూస్. I request you kindly subscribe, share, like and comment.